హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజు బబ్లు. ఇప్పుడైతే గోరుచిక్కుడు ఎట్లా తయారు చేసుకోవాలో చూసేద్దాం. గోరుచిక్కుడు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ హీట్ అయిన తర్వాత ఒక చిట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక కొన్ని జీలకర్ర ఆవాలు, అలాగే ఆనియన్ రెడ్ అయినాక టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటా మగ్గింది ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడు వేసుకోవాలి. కొంచెం అంత పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా, కొబ్బరి పౌడర్, రుచికి సరిపడ ఉప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. పచ్చి కరివేపాకు వేసుకోవాలి. మా ఇంట్లో పచ్చి కరివేపాకు లేనందుకు ఒట్టి కరివేపాకు వేస్తున్నాం ఫ్రెండ్స్. సగం గ్లాస్ వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. కలుపుకొని కుక్కర్కి మూత పెట్టండి ఫ్రెండ్స్. ఉడికించుకోవాలి. గోరుచిక్కుడు ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పక్కనైతే చపాతీ వేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చపాతీ కాలుస్తున్నా. గోరుచిక్కుడు చపాతీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను గోరుచిక్కుడు చపాతీ టేస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎలా ఉందో అని చెప్పేసి. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్.